అమెరికాకు సంబంధించిన షట్ డౌన్ గడ్డం తప్పింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదించడంతో ఇది సాధ్యమైంది. ఆర్థిక ప్రతిష్టంభన ఆగిపోయింది. యాక్చువల్గా మొన్నటిదాకా నెలకొన్నటువంటిది ఆర్థిక ప్రతిష్టంభన అనేది పూర్తయిందని చెప్పాలి. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం, దీంతో మార్చి 14 వరకు ప్రభుత్వానికి నిధులను సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. మధ్య మార్గంగా రుణాల మీద సీలింగ్ను 2 ఏళ్ల పాటు సస్పెండ్ చేయడంతో సహా ట్రంప్ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కొత్త బిల్లుకి ట్రంప్ మద్దతు తెలపడంతో పాటు దానికి అనుకూలంగా ఓటేయాలని రిపబ్లికన్లకు పిలిపించారు. కానీ ఈ బిల్లును డెమోక్రాట్లే తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడంతో ఆ బిల్లు 235-174 తేడాతో తిరస్కరణకు గురైంది. ఈ బిల్లును వ్యతిరేకించి డెమోక్రాట్లకు ఏకంగా 38 మంది రిపబ్లికన్ల మద్దతు తెలిపారు. ఇది చర్చనీయాంశమైంది. సెనెట్లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్లుకి ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో పార్లమెంట్ విఫలమైతే అమెరికాలో మరోసారి షట్ డౌన్ తప్పదని, ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని నిపుణులు ప్రకటించినటువంటి కాసేపటికి బిల్లులో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది. ట్రంప్ డిమాండ్లను ఈ బిల్లు నుంచి తొలగించి కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ ప్రవేశపెడితే దానికి ఆమోదం లభించింది. మెజార్టీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. దీంతో 366-34తో ఆమోదం లభించింది.